హలో మచా, నేను మీ స్కేల్ 360 మచా. ఇంకా గుర్తున్నదా, చాలా రోజుల తర్వాత అయితే ఇట్లా బయటకు వచ్చా మచా. ఇంకా బయటకు ఎందుకు వచ్చానంటే ఏదో ఫంక్షన్ ఉందంటే మా మామ వాళ్ళ పాపది మచా. ఫంక్షన్ ఉందంటే ఇంకా నిమ్మన్పల్లికి అయితే వచ్చాము. ఎంటుకలు తీసే ఫంక్షన్ అంట మచా. ఎంటుకలు తీస్తారు కదా, అదే ఫంక్షన్ అంట. ఇంకా ఇట్లా పోతా ఇంకా మనకి నిమ్మన్పల్లిలో బహుదా ప్రాజెక్ట్ ఉంది కదా మచా. ఇంకా బహుదా గీతాలు ఎందుకు లేదు కానీ పేర్లు మనకు అర్థంగా నిమ్మన్పల్లి డ్యామ్ మచా. నిమ్మన్పల్లి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా చూపిస్తా చూడండి మచ్చా. నేను యాడికి పోయినా మీకు చూపిస్తా కదా, అందుకని ఇది కూడా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది ఏమనేసి కూడా నాకు కూడా అంత ఐడియా లేదు మచ్చా. అక్కడ వెళ్ళినాక కనుక్కొని చూపిస్తాం మచ్చా ఎందుకు వస్తారు ఏమనేసి. ఇంకా మనం రిచువల్స్ అన్నీ అంతగా పాటించాము, అందుకనేసి మనకు తెలియదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మీకు కనుక్కొని చెప్తా ఎందుకు వచ్చారు ఏమనేసి. ఇంకా ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ అయితే లేవు మచ్చా. గేట్లు అయితే తెసేం లేదు, మొత్తం క్లోజ్గానే ఉన్నాయి. చూడండి, ఎండిపోయింది మచ్చా. ఇక్కడైతే మనకి చాలా మెమరీస్ అయితే ఉండే మచ్చా. ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఫుల్ గేట్లు ఎత్తినప్పుడు నీళ్ళు వస్తాయి మచ్చా. ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడ ఈత కొడుతూ ఉంటాము. ఎగ్జాక్ట్గా అదే ప్లేసు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం మచ్చా. జస్ట్ మిస్. నేను ఆ రోజు కొట్టుకొని వెళ్ళిపోయినాను అనుకో, మీకు ఈరోజు ఈ బాధలు ఉండవు మచ్చా. మచ్చా అని ఈ బాధలు ఉండవు మీకు. ఎట్లా బతికేస్తున్నా అందుకని మీ తలకాయ తింటాను. ఇట్లా పోదాం మచ్చా లోపలికి. పదండి. దీన్ని చూస్తే వద్దులే మచ్చా, ఫ్యామిలీతో వచ్చిన మా మామ వాళ్ళు ఉన్నారు అక్కడ. అది చూసినా అనుకో నాకు సైకి ఎక్కతాను. నాకు వీళ్ళు ఉండాలి మచ్చా ఇక్కడైతే. చూడండి, సుఖంగా అయితే ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది మచ్చా. ఇక్కడ మొత్తం ఈత ఆడినా మచ్చా. ఇక్కడ కూడా ఈత ఆడినా నేనైతే స్విమ్మింగ్ చేసినప్పుడు. ముందు ఎట్లా అండి మచ్చా, ఆడకన్నా పోయినా నీళ్ళు కనిపించిందే అంతే దూకేయడమే. అది ఎట్లా ఏం చూసేదిలే, చక్కగా పోయి దూకేయడమే మచ్చా. అయితే ఎంటర్ ఇక్కడైతే పోకూడదు యాక్చువల్గా, పర్మిషన్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ మనం జస్ట్ ఇక్కడి నుంచి ఉండాలా, లేకపోతే అటువైపు నుంచి చూసుకోవాలా. బట్ గేట్స్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఆల్వేస్ వెల్కమ్ అంటుంది. వెళ్ళిపోదాం పైకి. ఇంకా మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరో బ్యాచ్ ఫోటోలు దిగి వచ్చారు మచ్చా. నెక్స్ట్ ఈ బాక్సులు ఏమని అనుకుంటారు కదా మచ్చా మీరు. ఈ బాక్సులు ఏం లేవు మచ్చా, గేట్లు ఎత్తగివి. దీని లోపల ఉంటాయి, మొత్తం పైన ఉంటాయి, చేతుల్లో గీతులు వెళ్ళిపోతాయి అనేసి మొత్తం నీట్గా కవర్ చేసి అయితే పెట్టారు. కొంచెం కనిపిస్తాం మచ్చా చైన్ చూడండి, అట్లుంటాయి లోపల చైన్లు. అయితే కొంచెం మనం ముందరకు వచ్చినాము, ఇంకా చూపిస్తామని మచ్చా మీకోసం వస్తూ ఉన్నాను. నడుచుకొని పోతూ ఉన్నా. ఇక్కడైతే ఉంది మచ్చా నీళ్ళు ఎక్కువ అయితే ఉంది. పైకి చూసే కట్టు ఉంది కదా, మునిగిపోతారు మచ్చా దూకితే. దూకకండి ఆడంటే ఆడ తెలియని చోట. చిల్లరనా బొమ్మడి పట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడెక్కడో రాశారు మచ్చా బహుదా ప్రాజెక్ట్ అనేసి, ఈ కట్ట మీద రాసినారు. సరిగ్గా ఇక్కడి నుంచి కనపడదు, బయట నుంచి అయితే కనిపిస్తుంది. ఇక్కడ రాశారు బహుదా ప్రాజెక్ట్ అనేసి ఎక్కడో. అయితే చూసారు కదా మచ్చా, ఇదేం చేస్తాంలే కానీ నీళ్ళు ఏమీ లేవు ఇక్కడ. ఏమని చూపిస్తామంటే ఇంకా పదాం మచ్చా. ఇంకా కట్ట దగ్గరికి అయితే వెళ్దాము, అక్కడే మొత్తం జరుగుతుంది.
ఫస్ట్ తినాలి మచ్చా, ఆకలి వేస్తుంది. తినేసి మళ్ళీ నెట్టి చెప్తా చూపిస్తాం మొత్తం మీకు ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది కనుక్కుందాము. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కనుక్కునేకి, బట్ కనుక్కొని చెప్తాం మచ్చా మీకోసం. అయితే ప్రపంచంలో చిల్లరనగర్ అంటే వీళ్ళే మచ్చా, ఫస్ట్ ప్లేస్లో వస్తారు వీళ్ళంతా. ఇదే మచ్చా గేట్లో, అక్కడ మీటర్స్ కూడా రాసాయి చూడండి. అక్కడి వరకు వాటర్ వస్తే అప్పుడు గేట్లు ఎత్తుతారు వీళ్ళు. అట్లా అవన్నీ రూల్స్ ఏమోలే మచ్చా, మనకు తెలియదు. కానీ ఉన్నాయి చూడండి, చూపిస్తుంది అప్పుడే వైర్లు, తాళ్ళు మచ్చా, అది పెట్టుకొని లాతుంది. పైకి ఎత్తి నీళ్ళు పోతాయి ఆ పక్కకి. గేట్ తగ్గించేది. ఇవన్నీ అయితే లివింగ్ ఏరియాస్ మచ్చా, రూమ్స్ అంటారు కదా, అట్లా రూమ్స్ అయితే రెంట్స్కి ఇస్తారు. ఇంకా ఇదైతే మనం తీసుకున్నాం అన్నమాట. ముందు అయితే రూమ్స్ లేవు మచ్చా, అంతా షెడ్లు వేసుకొని ఉన్నారు, రేకులు వేసుకొని వర్షాలు పడుతూ ఉన్నాయి, చాలా కష్టం ఉంది అంతా. బట్ ఇప్పుడు వచ్చి చాలా ఫ్రీగా అవుతుంది రూములు ఇచ్చేసి. ఇంకా చూడండి మచ్చా, ఇక్కడైతే ఎక్స్ట్రా పబ్లిక్ అయితే ఉంది. ఇంకా మనం వీడియో తీస్తామంటే మన లిటిల్ సబ్స్క్రైబర్ అయితే దొరికినారు మచ్చా మనకి. ఇంకా ఇక్కడ ఏమంటే మచ్చా చాలా మంది అయితే వచ్చినారు. ఇక్కడ ఏమంటే వచ్చేది పిల్లలు పుడతానట్లే మొక్కుంటారంట మచ్చా, ఇవి వస్తామనేసి. చాలా మంది కర్ణాటక నుంచి అయితే వచ్చారు, బండ్లు చాలా అయితే ఉన్నాయి చూశాను. కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఆడ కట్టపైన చూపిస్తా వెళ్తాను అక్కడికే. ఎంటుకలు తీసేసి ఏదో ఏమంటారు మచ్చా, ఏటనికి వస్తారంట మచ్చా, పొట్టేలు కోసి ఇంకా అందరికీ తినిపించి పంపించేస్తారు మచ్చా. ఇంకా మనకైతే ఇస్లాం అంతా ఇదైతే నేర్పించదు, ఇదైతే వీళ్ళు ఓన్ క్రియేషన్స్ మచ్చా ఇవన్నీ. ఇస్లాం డజంట్ టీచ్ యూ దీస్ థింగ్స్ మచ్చా. ఇస్లాం ఎప్పుడు మీకు ఇట్లాంటివి అయితే నేర్పించదు, ఇవన్నీ వీళ్ళ ఓన్ క్రియేషన్స్ అంతే. చూడండి మచ్చా, ఏందో గుర్రాల్లో ఏమో పెట్టారు. చెప్పులు వదిలేసుకోవాలంట అన్నారు మచ్చా. ఏమన్నా ఏమో మచ్చా అర్థమే కావడంలే. పదాం పదండి మనకి కానీ అవన్నీ ఫోటోలు ప్రాణం మీదకి తెస్తాయంటారు కదా మచ్చా, ఇవే మచ్చా. ఐక్యూరో పోయి మూలలో నిలబడుకొని ఉంది, జాగ్రత్త అందే మచ్చా, పైకి రాదు నా పక్క. ఫోటోల కోసం వాళ్ళు కూడా ఫోటో తీయడానికి కార్నర్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. చూడండి మచ్చా, ఏమేమో కట్టినారు ఇక్కడ. ఇస్లాం అయితే ఇది ఎప్పుడు నేర్పించదు మచ్చా. ఇస్లాం 100% ఇదైతే చెప్పదు చేయమనేసి. ఇంకా వద్దులే మధ్య ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీలు అయిపోతాయి. మన కాంట్రవర్సీలు ఎందుకు కానీ మనం ఏదో లాగులు చేసుకుంటాం, చూసి ఎంజాయ్ చేద్దాం మచ్చా. మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చి మళ్ళీ నువ్వు ఎందుకు పోయినావు అట్లా చూడండి మచ్చా. ముక్కల కోసం వస్తాయి మచ్చా, ముక్కలు పెడతారంటే వస్తాయి, లేకపోతే నేను కూడా రాను అట్లా. ఇంకా ఆడైతే ఫుల్ పబ్లిక్ ఉంది మచ్చా, చూపిస్తా కదండి. గుండు ప్రోగ్రామ్ జరుగుతుంది మచ్చా, అక్కడ ఎంటుకలు తీసే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదే మచ్చా దర్గా, అది దర్గా. మనమైతే లోపలికి అయితే వెళ్దాము, బయట నుంచి చూపిస్తామంట. లోపలికి వెళ్ళొచ్చు మచ్చా, లోపలికి వెళ్తే చెప్పులు లేపేస్తా ఉన్నారు ఇవాళ. మళ్ళీ వరకే చెప్పులు లేకుండా నడుస్తావా. మొత్తం తిన్న తర్వాత ఇట్లా చేస్తారు మచ్చా, రసం.
పనులు చేపిస్తాను మచ్చా, నేను పని వాడిని అయిపోయినట్టు. ఉంటుందా? లడ్డూలు పంచుకున్నా మచ్చా, ఇది కూడా ఒకటి రివాజ్ అంట. పాన్ బీడ సుపారి లడ్డు ఒకటి పెట్టి ఇస్తాను ఇస్తా ఉన్నా. Muntaha? Oi. Kamu body ka? Kiss body ka? Ada. మచ్చా రాలా లాక్కొని పోతాను అన్న అయిపోయినా మచ్చా. ఆ డ్యూటీ అయితే తగిలిస్తున్నారు మనకి. పోదాం మచ్చా, ఏం చేయలేము ఇంకా, చేయాలా. తిన్నాం కదా ముక్కలు, చేయాలి ఇంకా. ఇంకైతే వీడియో మొత్తం చూసారు కదా మచ్చా. ఇంకా వీడియో మధ్యలో బ్లర్లు ఎందుకు అన్నీ పెట్టామనుకుంటారు. ఇంకా ఫ్యామిలీ ఉంది కదా మచ్చా, ఇంకా పెట్టాలా. ఇంకా మెయిన్ అదే సోర్స్ ఉండే చూపించేది, అందుకని బ్లర్ అయితే చాలా చేశాను. ఇంకా బేజారు తీసుకోకండి మచ్చా, నెక్స్ట్ వీడియోలు ఇట్లుండవు. కానీ ఫ్యామిలీ ఫంక్షన్లోకి వస్తే ఇట్లే చేయాలా, ఏం చేయలేము. ఇంకా నెక్స్ట్ ఏమిటంటే మచ్చా, నేను వచ్చేసి పిల్లలు పుట్టిన తర్వాత అది చేస్తారనుకోండి మచ్చా. కాదంట మచ్చా, పిల్లలు పుట్టక ముందే అక్కడ పోయి ముక్కుంటారంట మచ్చా. ముక్కొని మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ పోతారంట. అదొకటే కాదు, ఇంకా ఏమేమో ముక్కులు ఉంటే కానీ అక్కడ తిరుగుతాయి అనేసి వాళ్ళ నమ్మకము. అదైతే నేను బిలీవ్ చేయను, అట్లాంటివన్నీ నాకు నమ్మకం లేదు. ఇంకా విషయం ఏమంటే మచ్చా, ఇంకా అంతే మచ్చా. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా కలుద్దాం మచ్చా నెక్స్ట్ వీడియోలో. బాయ్.